నమస్తే, దిస్ ఈస్ మహిజా. వెల్కమ్ టు వైకే టీవీ హెల్త్. సో డయాబెటీస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావచ్చు. ప్రతి ఏడాది లక్షల మంది డయాబెటీస్ కారణంగా చనిపోతున్నారు. రక్తంలోని గ్లూకోజ్ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటీస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవటం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 40 ఏళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి 4 రెట్లు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది డయాబెటీస్తో జీవిస్తున్నట్లు అంచనా. షుగర్ వల్ల ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ డయాబెటీస్ ఉన్న వారిలో సగం మందికి దాని గురించి సరిగా తెలియకపోవటం విశేషం. అందుకే డయాబెటీస్ గురించి వివరించడానికి డాక్టర్ తరిగొప్పుల హరినాథ్ గారు వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు వైకే టీవీ హెల్త్ ప్రోగ్రామ్. నమస్తే అండి. సార్, అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, బేసిక్ రీజన్స్ ఒకసారి తెలియజేయండి. ఫస్ట్ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి మన తెలుగులో చెప్తాం. అంటే మన బ్లడ్లో, రక్తంలో చక్కెర శాతం, షుగర్ వాల్యూస్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవడాన్ని మనం డయాబెటీస్ లేదా చక్కెర వ్యాధి అని అంటాం. అంటే ఫస్ట్ దాని గురించి తెలియాలంటే మీకు కొంచెం ఈ గ్లూకోజ్ గురించి మీకు ఐడియా ఉండాలన్నమాట. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవంలో ఉన్న ప్రతి కణము కూడా ప్రతి కణము సరిగ్గా ఫంక్షన్ చేయాలంటే ఈ గ్లూకోజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కారుకి పెట్రోల్ ఎలానో మన బాడీలో ఉన్న ప్రతి అవయవంలో ఉన్న కణానికి ఈ గ్లూకోజ్ అలాంటిది అనమాట. అయితే ఈ గ్లూకోజ్, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ డైరెక్ట్గా ఈ కణాల్లోకి వెళ్ళలేదు. అది కణాల్లోకి వెళ్ళడానికి ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా అవసరం అన్నమాట. అది లేనప్పుడు ఈ గ్లూకోజు రక్తంలో ఉన్నప్పటికీ కూడా కణాల్లోకి వెళ్ళలేదన్నమాట. దానికోసం ఈ ఇన్సులిన్ కావాలి. సో మనకి షుగర్ ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఒకటి, ఈ ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే గ్రంథి ఒకటి ఉంటుంది, ప్యాంక్రియాస్ అని మన పొట్టలో ఉంటుందన్నమాట. అది ఈ ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే గ్రంథి. అది డ్యామేజ్ అయినప్పుడు, ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి చేయలేనప్పుడు వస్తుంది షుగరు. అలానే ఈ ఇన్సులిన్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. అంటే కొన్ని కారణాల వల్ల ఈ ఇన్సులిన్ ఈ గ్లూకోజ్ని కణాల్లోకి చేరవేయలేదన్నమాట. రక్తంలో ఉంటుంది కానీ అది కణాల్లోకి ఎంటర్ అవ్వదన్నమాట. అది ఇంకో కారణం అనమాట. ఈ 2 రకాల కారణాల వల్ల ఎక్కువ శాతం షుగర్ వ్యాధి వస్తుంది అనమాట. రైట్ సార్, అంటే షుగర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి, దాన్ని ఎలా గుర్తించాలి? మనకి షుగర్ చాలా రకాలు ఉన్నాయండి. కాకపోతే అందరిలో కామన్గా వచ్చే ముఖ్యంగా 2 రకాలు, టైప్ 1, టైప్ 2 అంటాము. టైప్ 1 అంటే నేను చెప్పా కదా, ఈ ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుందని. ఈ టైప్ 1 ఎప్పుడు వస్తుందంటే, ఈ ప్యాంక్రియాస్ గ్రంథి డ్యామేజ్ అయినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది కాబట్టి దాన్ని టైప్ 1 అంటాం. ఇది ఎక్కువ శాతం చిన్నపిల్లల్లోనే వస్తూ ఉంటుంది. అంటే 10 years, 20 years ఆ వయసులోనే వస్తూ ఉంటుంది. ఏ వయసులో అయినా రావచ్చు, కామన్గా ఆ ఏజ్లో వస్తూ ఉంటుంది. ఇక టైప్ 2 డయాబెటీస్, ఇదేంటంటే మనం పెద్ద వయసు వారిలో, ముఖ్యంగా పెద్ద వయసు అంటే 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత, ముఖ్యంగా కొంచెం ఒబేసిటీ ఉన్నవాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు, అట్లానే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్క్ ఎక్కువ లేకుండా ఖాళీగా అంటే డెస్క్ జాబులు అంటే మనమందరం, మీరు, నేను, ఇలాంటి వాళ్ళల్లో ఇది వస్తుంది అనమాట. ఇది టైప్ 2 అంటాం. వీళ్ళలో ఇన్సులిన్ ఉంటుంది కానీ కణాల్లోకి వెళ్ళలేదన్నమాట. అది గ్లూకోజ్ కణాల్లోకి వెళ్ళడం ప్రాబ్లం ఉంటుంది. ఇది టైప్ 2 అంటాం. ఇది ఇప్పుడు ఇండియాలో చాలా ఎక్కువ కామన్గా ఉంది టైప్ 2 అనమాట. ఈ టైప్ 2 వల్లే చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ 2 ముఖ్యమైన కారణాలు. రైట్. అంటే ఒక పర్సన్కి డయాబెటీస్ ఉంది అని గుర్తించడానికి బేసిక్ రీజన్స్. ఫస్ట్ బ్లడ్ టెస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. యూరిన్ టెస్ట్ కంటే కూడా బ్లడ్ టెస్టే అడ్వైజ్ బెటర్. ఎందుకంటే చాలా తొందరగా డిటెక్ట్ చేయవచ్చు. అంటే యూరిన్లో మనకి తెలియడానికి కొంచెం లేట్ అవ్వచ్చు. రక్తంలో మాత్రం మనం టెస్ట్ చేస్తే తొందరగా, అంటే మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే తెలిసిపోతుంది. అది మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, అట్లానే HbA1c లెవెల్స్, వీటిని బట్టి షుగర్ వ్యాధిని గుర్తించవచ్చు అన్నమాట. అంటే డైలీ రొటీన్లో కానీ లేదా బాడీలో ఏమైనా చేంజెస్ ఏమైనా తెలుస్తాయా సార్ షుగర్? ముఖ్యంగా లక్షణాలు ఏముంటాయంటే, షుగర్ ఎక్కువ అవడం వల్ల మనకి యూరిన్ పాస్ ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది. మొదటి లక్షణం అది. తర్వాత బరువు తగ్గడం మొదలు పెడతాము. తర్వాత మనం ఎంత తిన్నా కూడా ఆకలి వేస్తూనే ఉంటుంది, తింటూనే ఉంటాము, కానీ బరువు తగ్గుతూనే ఉంటాము. అలా ఉంటుంది. అంటే అందరికీ ఇలానే ఉండాలని ఏం లేదు. కొంతమందికి
పుండ్లు పడి లేకపోతే ఏమన్నా జ్వరం వచ్చి అవి వెంటనే తగ్గవు అనమాట, చాలా రోజులు తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అప్పుడు మనం సస్పెక్ట్ చేయాలి ఇది వేరియస్ బాడీ టైప్స్ ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తుంది అనమాట. రైట్ సార్. అంటే ఈ జన్యుపరంగా వచ్చే షుగర్ని నెక్స్ట్ జనరేషన్కి ఆపలేమా? ఏమైనా రీజన్స్ దానికి ఆపడానికి ఏమైనా కారణాలు ఉంటాయి? డెఫినెట్గా ఫస్ట్ కాజ్ జన్యు కారణాలు ఉంటాయి, కానీ అది ఒక్కటే కారణం కాదు. ఎందుకు అని అంటే మనము లైఫ్ స్టైల్, షుగర్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే మనం ఏ విధంగా మనం జీవితాన్ని రోజు గడుపుతున్నాం అనే దాన్ని బట్టి అది వస్తుందా రాదనే డిసైడ్ అవుతుంది అనమాట. జన్యు కారణాల వల్ల ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం, అందరికీ అలా రావాలనే లేదు. రోజు చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ కూర్చొని ఉంటుంది ఎక్కువ తిరుగుతూనే ఎక్సర్సైజ్ చేస్తూ నడుస్తూ ఉండే వాళ్ళకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ 60-70 సంవత్సరాల వరకు కూడా బయటపడకపోవచ్చు. అండ్ మెయిన్ ఎక్సర్సైజ్, అట్లానే డైట్ కూడా మనం కార్బోహైడ్రేట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కార్బోహైడ్రేట్ కంటెంట్ వీలైనంత వరకు లిమిట్లో తీసుకుంటూ ఉండేవాళ్ళకి అంత ఈజీగా షుగర్ బయటపడదు అనమాట. ఎస్ సార్. అంటే తప్పించుకోవడానికి ఏమైనా కారణాలు ఉంటాయా, లేదు వన్స్ వచ్చిందంటే మనం దాన్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాల్సిందేనా? అంటే గ్లూకోజ్ లెవెల్స్ డౌన్లో ఉంచుకుంటూ అలా మెయింటైన్ చేయాల్సింది. మనకి దీంట్లో స్టేజెస్ ఉంటాయి, ప్రీ డయాబెటీస్ స్టేజ్ అండ్ డయాబెటీస్ స్టేజ్. ప్రీ డయాబెటీస్ స్టేజ్లో మనం జాగ్రత్త పడితే తర్వాత డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఒక్కసారి డయాబెటీస్ వచ్చాక మనం వీలైనంత ఎక్కువ శాతం ట్యాబ్లెట్ వాడాల్సి వస్తుంది. వెనక్కి రావడం అనేది అంత ఈజీ కాదు. ప్రీ డయాబెటీస్ స్టేజ్లో అయితే మనము డైట్, ఎక్సర్సైజు వాటితో కంట్రోల్ చేసుకొని రివర్స్ చేసుకోవచ్చు కూడా. రైట్. అంటే పిల్లలు కూడా ఈ మధ్య షుగర్ బారిన పడుతుండే రీజన్స్ అయితే చూస్తున్నాము. ఏంటి అసలు తేడా ఏంటి పిల్లల్లో పెద్దవాళ్ళల్లో రెండిట్లో? వాళ్ళకి వచ్చే షుగర్ ఒకటేనా, ఏమైనా వేరియేషన్స్ ఉంటాయి? ఇక్కడ పిల్లలు అంటే మనకి మీరు చెప్పేది 25, 25, 30 సంవత్సరాల వయసు మీరు అనేది. మరీ చిన్న పిల్లల్లో అంటే షుగర్ రాదు, ఎప్పుడు రాదు. వచ్చినా ఎలా వస్తుందంటే టైప్ 1 డయాబెటీస్ చెప్పా కదా, కొన్ని రకాల ఫస్ట్ జన్యు కారణాలు ఉంటాయి. ఈ టైప్ 1 డయాబెటీస్ని ప్రేరేపించే జన్యు పరివర్తనాలు ఉన్నప్పుడు అదొక్కటే సరిపోదు కూడా. ఆ ఉన్న వాళ్ళకి కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ వైరస్ ఈ ప్యాంక్రియాస్ గ్రంథిలోని కొన్ని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. అప్పుడు వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. చిన్నపిల్లల్లో ఎక్కువ వచ్చే అంత కామన్ కాదు, అది రేర్. అది దాన్ని మనం ప్రివెంట్ చేయడం కష్టమే అన్నమాట. ఓకే సార్. అంటే ఇప్పుడు డయాబెటీస్ మిలిటస్, డయాబెటీస్ ఇన్సిపిడస్, ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఏంటి సార్? రెండు అసలు పూర్తిగా వేరు అనమాట. డయాబెటీస్ మిలిటస్ అనేది షుగర్కి సంబంధించింది, ఇన్సులిన్ హార్మోన్కి సంబంధించింది. డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఇది వెరీ రేర్, అంటే చాలా అరుదుగా వస్తుంది. ఈ రెండింటికి ఉన్న కామన్ ఫీచర్ ఏంటి అంటే యూరిన్ ఎక్కువ వస్తుంది అంతే, అదొక్కటే. ఈ డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే దాంట్లో యాంటీ డయాబెటిక్ హార్మోన్ అంటే ADH అంటారు, అది దాని లోపం వల్ల యూరిన్ ఎక్కువ వస్తుందన్నమాట. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది చాలా అరుదుగా ఎక్కడో కొన్ని లక్షల్లో ఒకరికి వస్తుంది, కాబట్టి దానికి దీనికి అసలు సంబంధం లేదు. రైట్. అంటే షుగర్ ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేయడానికి అర్హులైనా, వాళ్ళు చేయొచ్చు అనేది? బ్లడ్ డొనేషన్ చక్కగా చేయొచ్చండి, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం షుగర్ వాల్యూ అంటే గ్లూకోజ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అంతేగాని దానివల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. మనం ఇచ్చేది 250 ml మాత్రమే. మనకి బ్లడ్ 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. ఈ 250 mlలో ఉన్న షుగర్ వాల్యూ వల్ల పెద్ద ఎక్కువ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చక్కగా ఇవ్వచ్చు. రైట్. అంటే ఇప్పుడు ఈ షుగర్ నియంత్రణకు ఫుడ్ హ్యాబిట్స్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సరే? అంటే ఏ ఫుడ్ తీసుకోవటం వల్ల రావడానికి కారణాలు ఉంటాయి, కంట్రోల్కి ఫుడ్, రెండు రకాలు కూడా ఒకసారి చెప్పండి. ఇది మన ఎస్పెషల్లీ డయాబెటీస్ క్యాపిటల్ అంటే ఇండియా అయిపోయింది. అంటే వరల్డ్ మొత్తం మీద డయాబెటీస్ క్యాపిటల్ ఏది అంటే ఇండియా. ఎందుకు అని అంటే మన ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ లేకుండా పోతుంది. మొత్తం కార్బోహైడ్రేట్, ఫ్యాటే తీసుకుంటున్నాం మనం. ప్రోటీన్ అంటే మనకి వెజిటేరియన్ డైట్ తీసుకుంటే ప్రోటీన్ ఉండేది చాలా తక్కువ ఫుడ్స్లో మాత్రమే. నాన్ వెజిటేరియన్ ఓకే, నాన్ వెజిటేరియన్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇండియన్స్ అంత ఎక్కువ మంది వెజిటేరియన్స్ కాబట్టి మనం ప్రోటీన్ కంటెంట్ సరిగ్గా తీసుకోవట్లేదు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్ ఉన్న వెజిటబుల్స్ ఏంటి, అవి తెలుసుకొని కరెక్ట్గా అవి తీసుకుంటే ఖచ్చితంగా మనం షుగర్ రాకుండా చూసుకోవచ్చు. మనకి ప్రోటీన్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ ఏంటి అంటే పల్సెస్ అన్నమాట. పల్సెస్ అంటే కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, పప్పులన్నీ, శనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, ఇలాంటివి. సో ఖచ్చితంగా రోజు మనం, ఇంతకుముందు మన పెద్దలు అట్లానే రోజు మనం తినే దానిలో పప్పు ఉండేది కంపల్సరీ.
సో అలా పల్సెస్కి సంబంధించిన ఒక కర్రీ కంపల్సరీ ఉండాలి. లేదు అంటే మష్రూమ్స్ తీసుకోవచ్చు, ఓకే. దాంట్లో కూడా ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. లేదు అంటే పన్నీర్తో చేసినవి, శనగలతో చేసినవి, ఇలాంటి కూరలన్నీ చాలా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రోటీన్ కంటెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి వెంటనే ఆకలి అవ్వదు, అది ఖాళీ అయ్యి కిందకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో దానివల్ల వెంటనే ఆకలి అవ్వదు, దానివల్ల మనం తినే కంటెంట్ కూడా తగ్గుతుంది. అదే మీరు కార్బోహైడ్రేట్ మాత్రమే తీసుకున్నారనుకోండి, ఎంతైనా తీసుకోండి, 2 అవర్స్లో మొత్తం డైజెస్ట్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది, వెంటనే మనకు ఆకలి అవుతుంది. మీరు ఎంత ఎక్కువ తీసుకున్నా సరే 2 గంటల్లోనే మనకు ఆకలి అవుతుంది, దానివల్ల ఎక్కువ తింటాము, షుగర్ పెరుగుతుంది అన్నమాట. సో ముఖ్యంగా వెజిటేరియన్స్ తెలుసుకోవాల్సింది ఈ ప్రోటీన్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ తీసుకోవాలి. లేదు అని అంటే రోజు నాన్ వెజ్ అంటే ఎగ్ కానీ, లేదంటే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ ఏదైనా పర్వాలేదు. సో కంపల్సరీ మనం తీసుకునే ఒక కూరలో కంపల్సరీ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి. ఈ కార్బోహైడ్రేట్ అంటారా, మిల్లెట్స్ కానివ్వండి, రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, ఇవన్నీ ఓన్లీ కార్బోహైడ్రేట్ సోర్స్. వీటిల్లో ప్రోటీన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వీటి వల్ల మనకు పెద్ద ఉపయోగం ఉండదు. ఉపయోగం అంటే ఎనర్జీ, దే ఆర్ మెయిన్లీ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్. లైక్ అంటే ఎవరికి బాగా ఇంపార్టెంట్ అంటే రోజు హార్డ్ వర్క్ చేసుకుంటారు చూడండి, డైలీ లేబర్ వర్క్, వాళ్ళు ఎనర్జీ కంటెంట్ ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి, అంటే రైస్ లాంటివి తీసుకోవాలి. మనము అంటే డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళంతా ఓన్లీ బ్రెయినే కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళందరికీ అలాంటి మిల్లెట్స్ కానీ ఇలాంటి కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువనే తీసుకుంటే మంచిది. ఇప్పుడు ట్రెండ్ అవుతుంటాయి కదా సార్, ఈ మిల్లెట్స్ అనేవి తినండి బాగా అని చెప్పి ఒక్కో టైప్ ట్రెండ్ వెళ్తుంది మార్కెట్లో. ఒక్కోసారి ఇప్పుడేమో అవి గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అవిసి గింజలు ఇవన్నీ అంటున్నారు. వాటి వల్ల ఏంటి సార్ ఉపయోగం? షుగర్కి ఏమన్నా అవి ఏం ఉపయోగం ఉండదు, ఎటువంటి ఉపయోగం ఉండదు, అనవసరంగా అలాంటివి చేయొద్దు. బెస్ట్ చెప్పా కదా, మన నీడ్ని బట్టి మనం హార్డ్ వర్కింగ్ అనుకుంటే కనుక రైస్ చక్కగా తీసుకోవచ్చు. అంటే పాలిష్ పట్టని రైస్, లేదంటే గోధుమలు, అవి చక్కగా తినవచ్చు. కాదు మనము డెస్క్ జాబ్ ఎక్కువ వర్క్ చేయలేము అని అంటే రైస్ తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, లేదా మిల్లెట్స్ అలాంటివి తీసుకుంటే మంచిది. మనకి ముఖ్యమైనది ఏంటంటే వీటిల్లో ఏం కలుపుకొని తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇవి జస్ట్ ఎనర్జీ కోసం అంతే. మన బాడీ బిల్డింగ్ కానీ, మన సెటైటీ కానీ, అంటే మనకు ఆకలి కంట్రోల్ అవ్వడానికి కానీ, వీటన్నిటికీ ముఖ్యమైనది ప్రోటీన్. ఈ ప్రోటీన్ కంటెంట్ ఉన్నది కంపల్సరీ మన డైట్లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, ఒక్కోసారి ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ డయాబెటీస్ అని ఫాల్కి అటాక్ అవుతుంటుంది. అది పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉందా? వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత అది తగ్గిపోతుందా? దాని గురించి ఎక్కువ శాతం మందికి 90-95% మెంబర్స్కి ప్రెగ్నెన్సీ అప్పుడు హార్మోన్స్ ఎఫెక్ట్స్ వల్ల షుగర్ పెరుగుతుంది, తర్వాత డెలివరీ అయిపోయాక తగ్గిపోతుంది అనమాట. ఎవరో కొంతమందికి మాత్రమే ఆ తర్వాత కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ నిలబడడానికి హార్మోన్స్ ఇవి తీసుకుంటున్నారు చాలామంది, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత కూడా జాగ్రత్త పడాల్సిన అవకాశం ఉందన్నమాట. రైట్ సార్. సార్ ఇప్పుడు డయాబెటిక్, ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ప్యాంక్రియాస్కి పర్టికులర్గా యోగాలో దానికంటూ కొంచెం ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ఆసనాలు అంటూ ఉంటాయి. అవి చేయటం వల్ల ఏమైనా న్యాచురల్గానే దాని ఏమైనా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అవి నాకు పెద్ద అవగాహన లేదు. మామూలుగా యోగా వల్ల ఏమైనా షుగర్ మనకి ఇది అయ్యే ఛాన్స్? యోగా వల్ల డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మనకు షుగర్ కంట్రోల్ అవ్వడానికి. ఇవి సార్ అంటే జిమ్ వర్కౌట్స్ అవి షుగర్ ఉన్న వాళ్ళకి అవి ఏమన్నా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా, మైనస్ అయ్యే ఛాన్స్? డెఫినెట్గా చెప్పా కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. జిమ్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి జిమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ చేసామంటే అన్ని రకాల ఎక్సర్సైజ్లు, అంటే మన బాడీకి కావాల్సిన అన్ని రకాల ఎక్సర్సైజ్లు చేయొచ్చు. జిమ్ అంటే విడిగా బయట చేయాలంటే అది కొంచెం ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది. వాకింగ్, యోగా, ఎక్సర్సైజ్ లాంటివి కొంచెం ఎక్కువసేపు చేయాల్సి ఉంటుంది. అదే జిమ్ చేసామంటే తక్కువ టైంలో ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అంతే. సార్ ఆఫ్ కోర్స్ ఇందాక అన్నట్టు ఈ చియా సీడ్స్ కూడా అవేమైనా అవి ఎంతవరకు యూస్ఫుల్ అవుతాయి సార్? వాటి వల్ల ఎక్కువ మనం ఇప్పుడు అందరూ ఇట్లానే అడుగుతున్నారు, హెర్బల్ మెడికేషన్ అని అదని ఇది. ఇప్పుడు మనం వాడే మందులన్నీ కూడా మనకి అంటే షుగర్ కోసం వాడే ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఒకానొక టైంలో ఈ హెర్బల్ మెడికేషన్ నుంచి తయారు చేసినవి. ఓకే. సో మనం సైన్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ దాంట్లో ఉన్న యాక్టివ్ మాలిక్యూల్ ఏది పనిచేస్తుంది అంటే ఇప్పుడు మెట్ఫార్మిన్ ఉంది, దాన్ని ఒక ప్లాంట్ ఆకు నుంచే ఫస్ట్ కనిపెట్టారు. సో ఆ ఆకులో ఉన్న యాక్టివ్ మాలిక్యూల్ మెట్ఫార్మిన్ అని తెలుసుకొని దాన్ని తీసి మనం ట్యాబ్లెట్గా ఇస్తాం.
ఆ ఆకులో ఉన్న మిగతా మాలిక్యూల్స్ వాటి వల్ల రోజు తీసుకున్నాం అనుకోండి బాడీ డ్యామేజ్ అవుతుంది. మనం చెప్పలేం ఏ ఎఫెక్ట్స్ వస్తాయో కూడా చెప్పలేం. అందువల్ల నేనైతే ట్యాబ్లెట్ వేసుకొని ఎక్సర్సైజ్ డైట్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందని చెప్తాను. సార్ రైట్. అంటే కొందరిలో అంటే నేను చూసిన కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం లో షుగర్ అనేది ఆ టైంకి వాళ్ళు షుగర్ ఏదైనా చాక్లెట్ లాంటిది పిపర్మెంట్ లాంటిది తీసుకోవాలి అని అంటారు. అది ఎలా సార్ డిఫైన్ చేసుకోవటం వాళ్ళు? అంటే ఏదైనా ఒకవేళ షుగర్ ఎక్కువ ఉండాయి తీసుకుంటే ఒకసారి డేంజర్ అవుతాయి కదా, వాటి లక్షణాలు ఎలా ఉండొచ్చు? మనకి షుగర్ డౌన్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఏం అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉంటాము. అతనికి వెంటనే ఒళ్ళంతా చెమటలు పోస్తూ ఉంటాయి. మనకి కూడా పేషెంట్కి కూడా తెలుస్తూ ఉంటుంది చెమటలు పోస్తుంది, ఏంటి తిక్కగా ఉందని అర్థమవుతుంది. వెంటనే నోట్లో అది పెట్టుకోవాలన్నమాట. నోట్లో కాస్త తీపేదన పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే బాగా డౌన్ అయిపోయింది అనుకోండి, అతనికి ఏం అర్థం కాదు, పడిపోయి కొన్నిసార్లు ఫిట్స్ కూడా వస్తాయి. చాలా డేంజరస్ అనమాట అది. షుగర్ డౌన్ అవడం అనేది చాలా డేంజరస్. పక్కన ఉన్న వాళ్ళు అతను డయాబెటిక్ పేషెంట్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాడని తెలిస్తే వెంటనే నోట్లో కాస్త తీపి పెట్టడం వల్ల ఒకవేళ షుగర్ డౌన్ కాకపోయినా దానివల్ల ఏం డేంజర్ ఉండదు. సో వెంటనే ఏమైనా ఫిట్స్ వస్తున్నా, లేదు ఒళ్ళంతా చెమటలు పోసి తిక్కగా బిహేవ్ చేస్తున్నా, వెంటనే కాస్త తీపి నోట్లో పెట్టామంటే షుగర్ వెంటనే రికవర్ అంటే నార్మల్ అయిపోతారు. ఈ ఒబేసిటీ అనేది ఇప్పుడు ఉన్న ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వాళ్ళకి ఫిజికల్ ఇది లేక టీవీలు చూడటం, ఎక్కువ ఫోన్స్కి అడిక్ట్ అయి ఉండటం వల్ల ఈ ఒబేసిటీ అనేది వాళ్ళ ఎక్కువలో ఫామ్ అవుతుంది వాళ్ళకి. సో ఇది ఫ్యూచర్లో ఏమన్నా షుగర్ రావడానికి కారణమే? ఖచ్చితంగా ఒబేసిటీ ఈజ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్ డెవలప్మెంట్. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఒబేసిటీ బోత్ ఆఫ్ దీస్ వీ మస్ట్ ఎప్పుడు కూడా వీలైనంత వరకు తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. సార్ థ్యాంక్ యూ సార్. డయాబెటీస్ గురించి పర్టికులర్గా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వైకే టీవీకి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో చూసారు కదా డయాబెటీస్ గురించి డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు సూచనలు. సో ఇది వాళ్ళ వైకే హెల్త్. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ వైకే టీవీ, తెలుగు వారి గుండె చప్పుడు.